సమస్యలపై అందరూ ఒకే వేదికపైకి రావటాన్ని ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు టీడీపీ నేత సీతక్క. కోదండరాం, రేవంత్, విమలక చేసిన తప్పేంటని ఆమె ప్రశ్నించారు. ములుగును జిల్లా చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. కోదండరాంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చన్నారు. జయశంకర్ సార్పై గౌరవం ఉంటే ఆయన్ను తెలంగాణ పితగా ప్రకటించాలన్నారు. రైతు పోర్లో తాము లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1వ తారీఖు నాడు జేఏసీ పిలుపు మేరకు ములుగు జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు కోదండరాం రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, విమలక్క గారు, అదేవిధంగా మరి బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు కూడా పాల్గొనడం జరిగింది. దాని మీద కేటీఆర్ గారు దురహంకారంతో, అధికార దురహంకారంతో చేసినటువంటి విమర్శలు ఈ ప్రజాస్వామిక వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా పాశవికంగా ఉన్నాయి. ఒక పెద్ద ఆయనను పట్టుకొని ఆయన వయసుకు కూడా గౌరవించకుండా సిగ్గుండాలి అనేటువంటి మాటలు వాడిన కేటీఆర్కు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా.